హ్యావియర్స్ ఎప్పటి నుంచో తెలుగు ఆడియన్స్ అలాగే బాలీవుడ్ ఆడియన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నటువంటి వార్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ ని స్వయంగా హీరో హృతిక్ రోషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా దూసుకుపోతుంది. వార్ 2 టీజర్ ఎన్టీఆర్ వాయిస్ తో స్టార్ట్ అయ్యి నా కళ్ళు ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాయని స్టార్ట్ అయ్యి గెట్ రెడీ ఫర్ ద వార్ అంటూ కూడా లాస్ట్లో ఎండింగ్ అవ్వడం జరిగింది. టోటల్గా మనం ఒక్కసారి టీజర్ చూస్తే చాలా హైప్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్గా ఒక హైప్ అయితే క్రియేట్ అయింది వార్ 2 టీజర్ కూడాను. ఎందుకంటే 400 కోట్ల బడ్జెట్తో ఇది మూవీ అయితే తెరకెక్కుతూ ఉంది. దీనికి సంబంధించి స్పెషల్గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ అలాగే యశ్రాజ్ ఫిలిమ్స్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మనం చూడొచ్చు, మంచి హిట్స్ అందించారు అయాన్ ముఖర్జీ. సో అలాంటి డైరెక్టర్ అలాగే స్టార్డమ్ ఉన్నటువంటి ఇటు తెలుగు ఆడియన్స్ వరల్డ్ వైడ్గా అటువైపు హృతిక్ రోషన్ కావచ్చు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వరల్డ్ వైడ్గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ అయితే ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అండ్ అలాగే హృతిక్ రోషన్ మధ్య వార్ సీన్స్ కూడాను ఒక హైప్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడాను దూసుకుపోతుంది వార్ 2 టీజర్. అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ వచ్చేసి నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మనం 2-3 సినిమాలు చూసాం ఎన్టీఆర్ని నెగిటివ్ రోల్లో. బట్ బాలీవుడ్లో ఫస్ట్ టైం ఆయన నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే మన ఎన్టీఆర్ ఆయన ఓన్గా వాయిస్ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే, ఎన్టీఆర్ చాలా బాగా హిందీ కూడా మాట్లాడతారు. RRR కూడాను ఓన్గా ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం జరిగింది. సో వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా ఈగర్గా. ఎందుకంటే అటువైపు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, వరల్డ్ వైడ్గా అయితే ఒక హైప్ అయితే క్రియేట్ అయింది.